ఓం శాంతి. మునుపటి ఎపిసోడ్లో దేవుడు సర్వశక్తిమంతుడైతే చనిపోయిన వారిని ఎందుకు తిరిగి బ్రతికించడు అని మనం నేర్చుకున్నాము. సరే, మరి ఈరోజు ఇంకో చాలా ముఖ్యమైన ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. మనలో చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, వేదాలు, శాస్త్రాలు, పురాణాలు ఇలాంటి ఎన్నో గ్రంథాలు చదివితే దేవుడి దయ మనమీద ఉంటుందా? అసలు దైవానుగ్రహం పొందడానికి ఇవి చదివితే సరిపోతుందా? రండి, దీని గురించే మనమిప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. సో, ఈరోజు మనం మాట్లాడుకోపోయే టాపిక్కి ఇదే బేస్. అంటే చాలామందిలో ఒక నమ్మకం ఉంటుంది కదా, పవిత్ర గ్రంథాలు చదివితే చాలు దేవుడి అనుగ్రహం వచ్చేస్తుందని. ముందుగా ఆ నమ్మకం గురించి కొంచెం చూడ్డాం. నిజానికి ఇది చాలామంది నమ్మే విషయం. ఏమనుకుంటారంటే, ఎంత ఎక్కువ జ్ఞానం సంపాదిస్తే, ఎన్ని శ్లోకాలు నేర్చుకునే చెప్తే అంత ఆధ్యాత్మికంగా ఎదుగుతాం, దేవుడికి దగ్గరవుతామని అనుకుంటారు. కాని ఆలోచించండి, అసలు విషయమంతా కేవలం చదవడంలోనే ఉందా, లేక ఇంకేమైనా ఉందా? అక్కడే అసలు పాయింటుంది. కేవలం చదవడం మాత్రమే సరిపోదు, దానికంటే చాలా ముఖ్యమైంది ఇంకొకటుంది. ఏంటంటే, దేవుడి అనుగ్రహం అనేది పుస్తకాలు చదవడం వల్ల రాదు. ఆ పుస్తకాల్లోని మంచి విషయాల్ని మన జీవితంలో ఆచరించినప్పుడు, పాటించినప్పుడు మాత్రమే వస్తుంది. ఇక్కడ మనం ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. దైవానుగ్రహం అంటే ఏదో ఊరికే వచ్చే బహుమతి కాదు. అది మన ప్రవర్తనకి, మన ఆచరణకి దక్కే ఫలితం. అంటే శాస్త్రాల్లో ఉన్న మంచిని అర్థం చేసుకుని దాన్ని మన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలి. అప్పుడే మనం దానికి అర్హులమవుతాం. చూశారా, చదవడం కంటే ఆచరణకే ఎంత విలువుందో. సరే, ఇదంతా బాగుంది. కాని మరి ఏ శాస్త్రాలు చదవని వాళ్ల సంగతేంటి? వాళ్లకు దేవుడి అనుగ్రహం లభించదా? అస్సలు కాదండి. అందరికీ అందుబాటులో ఉండే ఒక అద్భుతమైన మార్గముంది. దాని గురించే మనమిప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడే ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. దేవుడి దయ పొందడానికి అందరికీ ఒకే దారి ఉంది. నిజమైన భక్తికి పెద్ద పెద్ద చదువులు, పాండిత్యం అస్సలు అవసరం లేదు. కావలసిందల్లా ఒకటే, స్వచ్ఛమైన మనసు, మంచి ప్రవర్తన. అంతే. మనకు శాస్త్రాలు తెలుసా లేదా అన్నది అసలు లెక్కలోకి రాదు. అంటే మనం చేసే ఆడంబరాలు, పూజలు, ప్రదర్శనల కన్నా భగవంతుడు నిజంగా వేటికి విలువ ఇస్తాడు, ఏ లక్షణాలను చూస్తాడు, ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. చూడండి, దేవుడికి మన ప్రదర్శనలు వద్దు, మనలో కపటం ఉండకూడదు, ఆడంబరం అస్సలు అవసరం లేదు, మోసం చేసే గుణం ఉండనేకూడదు. మరి ఆయనకేం కావాలి? ఒక సత్యహృదయం, అంటే నిజాయితీగల మనసు, మంచి నడవడిక, సింపుల్గా సరళంగా ఉండటం, అలాగే నీతిగా బ్రతకటం. అంటే విషయమేంటి? బయటకు చేసే ఆచారాల కన్నా మన లోపల ఉండే స్వచ్ఛతకే దేవుడెక్కువ విలువిస్తాడు. సో ముఖ్యంగా ఉండాల్సిన ఆ దైవిక గుణాలు ఏంటో ఇంకోసారి స్పష్టంగా చూద్దాం. 1 సత్యం, ఎప్పుడూ నిజం మాట్లాడటం. 2 ప్రామాణికత, అంటే నిజాయితీగా ఉండటం. 3 అహింస, ఏ జీవిని హింసించకపోవటం. ఈ 3 గుణాలు ఎవరి దగ్గరైతే ఉంటాయో వాళ్ళు ఏ శాస్త్రాలు చదవకపోయినా సరే దేవుడికి అత్యంత ఇష్టమైన వాళ్ళవుతారు. నిజానికి మన ఆధ్యాత్మిక ప్రయాణానికి కావాల్సిన అసలైన పునాది ఇదే. సరే, ఇక ముగింపుకొచ్చేద్దాం. ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ విషయం ఏదో ఒక మతానికో లేదా పండితులకో మాత్రమే సంబంధించింది కాదు. ఇదొక యూనివర్సల్ ట్రూత్, అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి వర్తించే ఒక గొప్ప సత్యం. ఒకే ఒక్క వాక్యం మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న దాని సారాంశమంతా చెప్పేస్తుంది. చివరిగా, దేవుడికి మన పాండిత్యం, మన చదువులు అక్కర్లేదు. ఆయనకు కావాల్సింది ఒకటే, స్వచ్ఛమైన మనస్సు. అవును, ఒక నిజాయితీగల హృదయం ఉంటే చాలు. అది 100 గ్రంథాలు చదివిన దానితో సమానం. తదుపరి ఎపిసోడ్లో దేవుడు కులం, మతం మరియు మతాన్ని చూస్తాడో లేదో తెలుసుకుందాం. ఓం శాంతి.